ఇవాళ ఉన్న ప్రతి నీటి బొట్టుని సద్వినియోగం చేసుకొని హైయెస్ట్ ఈల్డ్ తీసుకురాగలిగే హార్టికల్చర్ కనుక ప్రమోట్ చేసినప్పుడు పండ్ల తోటలు, కూరగాయల సాగులు వీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా మార్కెట్ ని సృష్టించుకొని వీలైనంత వరకు ఎక్స్పోర్ట్ కూడా ఆస్కారం కలిగించే విధంగా, వాల్యూ ఎడిషన్ కూడా చేసే విధంగా, ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చేసే విధంగా, ఎక్కడికక్కడ ఏ రైతు ఏ ప్రాంతాల్లో ఏ పంట పండిస్తే ఆ పంటకి వాల్యూ ఎడిషన్ కూడా చేయించి దాని ద్వారా ఫుడ్ ప్రాసెస్ కూడా చేసి తద్వారా ఎగుమతులకు కూడా ఆస్కారం కలిగించుకొని, రెండో పక్క కోస్ట్ లైన్ లో ఆక్వాకల్చర్ ఇవాళ భారతదేశానికే తలమానికంగా ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ చాలా అద్భుతంగా విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తా ఉంది. వేలాది కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి. ఆ రూపంలో రాష్ట్రంలో సంపద సృష్టికి ఆస్కారం ఉంది. ఇవాళ దేశ జీడిపి 8.7 వృద్ధి రేటు, దాంతో కంపేర్ చేసినప్పుడు 11.28% అని అంటే దాదాపుగా 2.58% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ సగటు కన్నా కూడా అధికంగా వృద్ధి రేటు నమోదు చేస్తా ఉంది. కానీ ఇదే వరోడు గనక కొనసాగిన పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టు 2047 నాటికి ఇవాళ నాకు 56-57 సంవత్సరాలు అంటే ఇక్కడ నుంచి ఇంకొక 22 సంవత్సరాల తర్వాత అది మేము చూస్తాం లేదో గ్యారంటీ లేదు, కానీ మీరైతే చూస్తారు. కాబట్టి 100% పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సిద్ధం చేస్తున్న భూమిక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో తలమానికంగా నిలపగలుగుద్ది. ఆంధ్రప్రదేశ్ యువత భారతదేశంలో మెరుగైన అవకాశాలు అందుపుచ్చుకొని మెరుగైన కెరీర్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటా చాలా బెటర్ లైఫ్ స్టాండర్డ్స్ తోటి లివబుల్ కండిషన్స్ లో వాళ్ళ లైఫ్ గడపడానికి ఆస్కారం ఉంటుంది.